సనుక్కోకూడదు పిల్లలు. అది మనకి అంత మాత్రము మంచిది కాదన్నమాట. చూడండి, మన తల్లిదండ్రులు మన కోసం అంత హెల్ప్ చేస్తారు పిల్లలు. మమ్మీ అయితే మనకు ఎర్లీ మార్నింగ్ లేచి, మీకంటే ముందు మమ్మీ లెగుస్తుందా లేదా? మీరు ఫస్ట్ లెగుస్తారా, మమ్మీ ఫస్ట్ లెగుస్తుందా? మమ్మీయే కదా. ఎర్లీ మార్నింగ్ లేచి మీకు బాక్సులు ఏర్పాటు చేసి, మీకు బట్టలు ఉతికి, మీకు రెడీ చేసి, మీకు స్కూల్కి పంపించి చాలా కష్టపడుతుంది కదా పిల్లలు. మీరు ఎప్పుడైనా సిక్ అయ్యారనుకో, ఆమె నర్సులాగా, ఆవిడ నర్సు కాకపోయినా నర్సులాగా తనకు మిమ్మల్ని మెడిసిన్ టైం టు టైం ఇస్తూ మీకు చాలా హెల్ప్ చేస్తుంది కదా పిల్లలు. మరి తల్లికి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? డాడీ కూడా ఎంతో కష్టపడి ఆ యొక్క కొలీగ్స్తో చాలా ఇబ్బందులు పడి, యజమానులతో ఇబ్బంది పడి, కష్టపడి చెమటూర్చి ఆ డబ్బులు తెచ్చి మీరు స్కూల్ ఫీజులు కానీ, చెప్పులు కానీ, వాచ్ కానీ, బట్టలు కానీ ఆ డబ్బంతా ఖర్చు పెట్టి, ఇవన్నీ కాకుండా మీ స్కూల్ ఫీజులు కట్టి ఇంత చేస్తుంటే మీ డాడీకి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలా లేదా? ఎప్పుడైనా మమ్మీ అనారోగ్యంగా ఉన్నప్పుడు, మమ్మీ నాకు బిర్యానీ కావాలి, నాకు చికెన్ బిర్యానీ కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, నువ్వు వండి పెట్టవలసిందే, నువ్వు ఇవ్వకపోతే అవ్వదు అని అన్నప్పుడు, నాన్న నా తల్లి నాకు బాగోలేదురా, నాకు ఆరోగ్యం బాగోలేదురా, ఇంకొకసారి వండి పెడతానంటే, చి నువ్వేం మమ్మీవో ఏంటో, ఎప్పుడు ఏం అడిగినా ఇవ్వు, ఏం చెప్పినా ఏమీ చేయవు, ఎప్పుడు బాగోలేదు బాగోలేదంట, పో చి అనేసి గసుకోవచ్చా పిల్లలు మమ్మీ మీద? మీకు అన్నీ చేసి పెట్టే మమ్మీ ఒకసారి హెల్త్ బాగోలేదనే కదా ఒక్కొక్కసారి చేసి పెట్టదు. అలాంటప్పుడు నువ్వేం చేసావులే డాడీ, నువ్వేం చేసావులే మమ్మీ అని మమ్మీకి డాడీకి అలా మాట్లాడేటప్పుడు మమ్మీ డాడీ హృదయము బాధపడదా పిల్లలు? బాధపడదా? అలా బాధ పెట్టొచ్చా మనం? యెహోవా తండ్రిని ఇశ్రాయేలు ప్రజలు బాధ పెట్టినప్పుడు వారి కార్యమును చూసారా పిల్లలు? యేసయ్యకి కోపం పుట్టించారు, యెహోవా తండ్రికి చాలా నొప్పి కలిగించారు. అయ్యో ఏంటి నా ప్రజలు, నేను ఎంత చేసినా కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా మీద నమ్మకం ఉంచట్లేదు, ఎంతసేపు చదువుకుంటున్నారని యెహోవా తండ్రి కూడా సంతాపం పొందాడట, బాధపడ్డాడట. మీరు కూడా మీ డాడీ మమ్మీ ఎంత చేసినా ఏదో ఒక టైంలో మమ్మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, డాడీ దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అందరూ ఇలా ఉంటున్నారు కదా, మేము కూడా అలాగే ఉంటామని ఎప్పుడు ఇతరులు చూసి మనము డాడీ మమ్మీ యొక్క ఇది పరిస్థితిని అర్థం చేసుకోకుండా మనం ప్రవర్తించకూడదు పిల్లలు. డాడీ మమ్మీ దగ్గర ఉందో లేదో ఏం చేస్తాం, ఈ రోజు కాకపోతే రేపైనా ఇస్తారు, మీకోసమే కదా వాళ్ళు కష్టపడుతున్నారు, ఉన్నా కదా. మీరు మాత్రం హ్యాపీగా బాక్స్ కట్టిస్తే స్నానం చేసి వెళ్ళడానికే మీకు బద్ధకం కదా, బ్రష్ చేసుకోవడానికే బద్ధకం. ఉండు మమ్మీ ఎప్పుడు బేగ లేపేస్తారు. ఎందుకు మిమ్మల్ని బేగ లేపుతున్నారంటే వారు